ఏడాది వినాయక చవితి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రకరకాల వినాయక ప్రతిమలను సృష్టించారు. వినాయక చవితి ఉత్సవాలను జరుపుకున్న వారంతా ఇప్పుడు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. గణేష్ నిమజ్జన వేడుకల్లో చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ల వరకు యువతలో ఉత్సాహం ఎంతలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విశ్వవ్యాప్తంగా ఉండే ఉత్సవాలన్నీ ఒక ఎత్తు అయితే నిమజ్జనోత్సవం మాత్రం మరో ఎత్తు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే అసలు వినాయకుని విగ్రహాలను నీటిలోనే ఎందుకు నిమజ్జనం చేస్తారు? దీని వెనుక కారణాలేంటో చాలామందికి తెలీదు. కనుక ఆ ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. హైందవ సాంప్రదాయం ప్రకారం వినాయక చవితి తర్వాత సరిగ్గా 10 రోజుల తర్వాత అంటే అనంత చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున వినాయకుడి విగ్రహాలను ప్రవహించే నదులు, కాలువలు లేదా ఏదైనా చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం చేసే ముందు ఘనంగా ఊరేగింపు నిర్వహిస్తారు. యువత మేళతాళాలు, వాయిద్యాల నడుమ ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. వినాయక చవితిని ఎవరు ప్రారంభించారంటే చాలామంది చెప్పే సమాధానం మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజు గారు ప్రారంభించారని చెబుతారు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో బాలగంగాధర్ తిలక్ ప్రారంభించారని చెబుతారు. ఇక పూర్వకాలంలో అయితే శాతవాహనులు, చోళులు వినాయక చవితి పండుగను జరుపుకున్నట్లు కొందరు నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. సాధారణంగా వినాయక చవితి పండుగ వర్షాకాలంలోనే వస్తుంది. ఈ కాలంలో చెరువుల నుండి మట్టి సేకరించి ఆ మట్టితోనే గణేశుని విగ్రహాలు తయారు చేసి వాటిని పూజించి తరువాత తిరిగి అదే నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇలా విగ్రహాల తయారీ కోసం చెరువులో ఉండే మట్టిని తీసుకోవడం వల్ల అక్కడ లోతు పెరుగుతుంది. వినాయకుని విగ్రహాలను తిరిగి చెరువులో కలిపితే ఆ లోతు అనేది పూడ్చుకుంటుంది. వినాయక విగ్రహాలను పత్రితో కలిపి నిమజ్జనం చేయడం వల్ల నీరు సులభంగా ప్రవహించేందుకు వీలు కలుగుతుంది. ఆయుర్వేద గుణాలు కూడా మనకు లభిస్తాయి. ఇప్పుడంటే కాలుష్యంతో నదులు, చెరువులు ఇబ్బంది పడుతున్నాయి గాని పూర్వం పత్రితో శుద్ధి అయిన నది మరియు చెరువు నీటిని తాగేవారు. చెరువు నీటిని తాగడం వల్ల ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు రావని చాలామంది త్రాగేవారు. వినాయకుని విగ్రహాలను తయారు చేసేందుకు వాడిన మట్టి, పత్రి, గరిక వల్ల నీటిలో ఉండే చిన్న చిన్న పురుగులు, కీటకాలన్నీ మరణిస్తాయి. దీంతో నీరు శుభ్రంగా మారుతుంది. మరో కథనం ప్రకారం మట్టితో తయారు చేయబడ్డ ఏ దేవుని విగ్రహమైనా దాన్ని పూజించేందుకు 9 రోజులు మాత్రమే అర్హత ఉంటుంది. ఆ తర్వాత అందులోని దైవత్వం మాయమవుతుంది. అందుకే వినాయక ప్రతిమలను 9 రోజులు పూర్తయ్యాక నిమజ్జనం చేయాలని చెబుతారు.